దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు సహోదరులారా. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయము 1వ సమయంలో ధ్యానం చేసుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. చూడండి, ఆయన తన యొక్క ఫిలిస్తీయుడు తాలూక తలకాయని తీసుకుని వచ్చినప్పుడు, యెరూషలేము తీసుకుని వచ్చినప్పుడు అక్కడ పాతిపెట్టి పడేసి, దావీదు సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి వస్తుంటే తన కుమారుడైన యోనాతాను మనస్సంట దావీదుతో కలిసిపోయి దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా అనిపించుకున్నాడు. దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా. నిజమే, నువ్వు ఎవరిని ప్రాణ స్నేహితుడిగా వాడుకుంటున్నావు? ఎవరిని ప్రాణ స్నేహితుడిగా ఎన్నుకుంటున్నావు? యుద్ధాన్ని చూసే, బలాన్ని చూసే, డబ్బుని చూసే కాదు, ఆయనలో ఉన్న భక్తిని చూసి, దేవునికి మహిమ కలుగును గాక, ఆయనలో ఉన్న భక్తిని చూసి, దేవుని మీద విశ్వాసము చూసి, ఆయన దేవుని ఆత్మ ఉన్న మనిషిని చూసి వెంటనే యోనాతానుకు దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతను ప్రేమించాడు. అయితే ఆ యొక్క తలకాయని తీసుకుని దావీదు ఫిలిస్తీన్లను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా ఓడల్లో నుండి బయలుదేరి తంబురులతోనూ, సంబరాలతోనూ, వాయిద్యాలతోనూ పాటలు పాడుచు వస్తుండగా నాట్యమాడుచు. రాజు అయిన సౌలును ఎదుర్కొంటే స్త్రీలు వచ్చినప్పుడు పాటలు పాడుతూ గాన ప్రతిగానాలతో అంటున్నారు, సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది, హతము చేసిరి యెహోవా నీ నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని పాటలు పాడుకుంటూ సౌలు 1000 కొలిది, కానీ దావీదు 10,000 కొలిది హతం చేసిరని గాన ప్రతిగానాలతో దావీదుని స్తుతిస్తుంటే, పొగుడుతుంటే నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచాను. విషపు చూపండి. ఈరోజు నీ ముందున్న వ్యక్తి ఎదుగుతూ ఉంటే నీకు విషపు చూపు వస్తుంది, నీకు విషపు చూపు కలుగుతుంది. ఇగో సౌలుకి విషపు చూపు వచ్చింది. వెంటనే దురాత్మ ఆయన మీదకి వచ్చింది. సౌలు చేతిలో ఒక ఈటను తీసుకుని దావీదును పొడిచాడు, కానీ అది గోడకు బిగించుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ ఆయనకి తగిలితే ఆయన చనిపోనేమో, కానీ అది 2 సార్లు దావీదు తప్పించుకుని తన చేతిలో ఉన్నటువంటి బలమైన ఈటని ఆయన కడుపులో కొడదామని విసిరి కొట్టినప్పుడు, గోడకు బిగించుదామనుకుని కొట్టినప్పుడు, అది తప్పించుకున్నప్పుడు 2 సార్లు దావీదు తప్పించుకున్నాడు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇంత దగ్గర ఉన్నాడు కదా, ఆయన కొడితే 2 సార్లు ఆయన కడుపులో చుచ్చుకోపోయి గోడకు ఆనించి చనిపోవును కదా, 2 సార్లు తప్పించుకున్నాడే. లేదు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని గ్రహించి దావీదుకు భయపడిపోతూ ఉన్నాడు. ఇంకా దావీదు అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు ఎంత కొట్టినప్పటికీ కూడా, ఇన్ని పన్నాగలు పడినప్పుడు ఎక్కడా కూడా సౌలు మీద ప్రతీకారం తీర్చుకోవడం కానీ, సౌలు మీద వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, సౌలు మీద ఏ స్థితిలో కూడా ఎక్కడా కూడా అన్యాయంగా మాట్లాడడం కానీ, పక్కోడితో కామెంట్ చేయడం కానీ ఎక్కడా కూడా చెప్పలేదండి. ఇంకా మరింతగా ఆయన చెప్పిన మాటల్లా వింటూ ఉన్నాడు. ఎల్లమని చోటకల్లా వీళ్ళు విజయం సాధిస్తూ ఉన్నాడు. ఆయన సుబుద్ధిని చూసి ఇంకా భయపడిపోతూ ఉన్నాడండి. ఈరోజు నీ మంచి ప్రవర్తన నీ యొక్క శత్రువు భయపడునుగాక. నీ యొక్క మంచి భక్తి చూసి నీ శత్రువు భయపడునుగాక. నీ యొక్క మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి భక్తి, మంచి దేవునితో మంచి సహవాసం అని చూసి సాతానుడు భయపడి పారిపోతూ ఉన్నాడు. ఈరోజు భయపడిపోతూ ఉన్నాడండి, భయపడిపోతూ ఉన్నాడు. అయితే నేను కనుక్కున్నాడు, ఎలాగైనా ఎలాగైనప్పటికీ కూడా దావీదుని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంపడం కాదు, ప్రజలందరూ వాడి పక్షానికి వెళ్ళిపోతున్నారు. మన శత్రువులను ఫిలిస్తీన్లే వాడిని చంపినట్టు చేస్తాను అనుకున్నాడు. అయితే
ఒక వార్త పంపించాడు సౌలు సేవకుడు ద్వారా దావీదుకు. అయ్యా, నువ్వు దావీదు కుమార్తెను పెళ్లి చేసుకోవాలి, మేరకుడు నీకు ఇస్తాడట అనేసి అంటే ఆ దావీదు అంటున్నాడు, రాజు కల్లుటకు నేను అంతటి వాడిను, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను యాపాటిది అని సౌలుతో అంటున్నాడు. రాజు కల్లుడు అవడమా? ఎలా సాధ్యం అది? దేశ విదేశాలను పరిపాలించే రాజు ఆయన ఎక్కడా, నేనెక్కడా, ఆయనకి నేను రాజుని అవడం ఏంటి? నేను దానికి సరిపాటి వాడిని కాదు అనేసి అంటే, లేదయ్యా నీ మీద ప్రేమ కలిగి మేరాపం అయితే మరి వేరేవాడికి ఇచ్చాడు, కానీ రెండో కుమార్తె ఉంది, మేకాలను పెళ్లి చేసుకో అంటే అయితే ఒకటి అంటున్నాడు, మేకాలను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ ఫిలిస్తీన్ల దండులోనికి వెళ్ళి 100 ముందేళ్ళు కోరుచున్నాడని దావీదు చెప్పగా, దావీదు వెంటనే ఫిలిస్తీన్ గడువు దాటక మునిపే తాను రాజుకు అల్లుడు కావాలని కోరిక గలవాడై, చూడండి అంత పని చేశాడండి. రాజుకు అల్లుడు కావాలని కోరి శత్రువుల దగ్గరికి వెళ్ళి 200 మందిని చంపి వాళ్ళ యొక్క ముందేళ్ళను, వాళ్ళ గుర్తులను తీసుకొని వచ్చాడండి. అప్పుడు మేకాల నుంచి వివాహం జరిగి, చూడండి రాజు చెప్పాడు కదా, అరే మా ప్రాణాలు ఎందుకు తీయడం ఆలోచించలేదు. ఎంత దావీదు కూడా వెళ్ళిపోయి అక్కడ శత్రువులని హతమార్చి ఫిలిస్తీన్లను హతమార్చి 200 ముందోలను తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు ఇంకనూ భయపడిపోతూ ఉన్నాడు ఇక్కడ సౌలు. మొట్టమొదటిగా ఆయన ప్రజలు స్తుతించినప్పుడు భయపడ్డాడు, ప్రజలు ఆయన పక్షాన ఉన్నప్పుడు సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు భయపడ్డాడు. 200 మంది ఫిలిస్తీన్లను ఒంటరిగా వెళ్ళి హతమార్చి వాళ్ళ ముందోలు తెచ్చినప్పుడు ఇంకనూ భయపడిపోతూ ఉన్నాడు. అయితే దావీదుకు మరెక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉంటున్నాడండి ఈయన. ఈరోజు మనుష్యుల లెక్క ఎలా ఉందంటే, ఒకడు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి సేవకులు, చూడలేనటువంటి స్థితి, చూడలేనటువంటి అధికారులు నివసిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన పక్షానుండగా, దేవుడు ఆయనకి ఒకటి కట్టబట్టాలనుకునేటప్పుడు ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. అది మాత్రం మర్చిపోవద్దు ప్రియమైన సహోదరులారా. కానీ దేవునికి ఉన్న బాంధవ్యం, దేవునికి తనకున్న దగ్గరతనం బట్టి దేవుడు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు ఏ రీతిగా ఆత్మ కలిగి ఉన్నాడో అటువంటి ఆత్మ నీకు కావాలి అంటే ఆయన ఎల్లప్పుడూ ప్రతి గానాలతో ప్రభువుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రీతిగా నీవు కూడా ఉన్నట్లయితే దేవుడు నీ గొప్ప విజయాన్ని కలుగజేయనుగాక. ఆమేన్.